నారాయణ గారు, మీ తగాదా ఏమిటో చెప్పండి. రేయ్, నువ్వు నా కాడ సవరానికి వచ్చావు. చెప్పినట్టు విన్నావా? సరే సరే, లేదా పెచ్చులు ఊడిపోతాయి. 4 ఏళ్ల క్రితం చింత చెట్టు తాకట్టు పెట్టుకుని 100 రూపాయలు అప్పించాను ఆ రంగయ్యకి. ఆ 100 తీర్చలేదు. ఇప్పుడు ఆ 100 వడ్డీతో సహా 500 అయింది. అందుచేత ఆ చింత చెట్టు ఇప్పుడు నాది అంటున్నాను. మరి నువ్వేమంటావు రంగయ్య? 100 ఇవ్వలేదని 4 ఏళ్ల నుంచి నా చెట్టు పంట నన్ను కోసుకొని ఇవ్వలేదండి. నిజానికి పంట అమ్మి నేను బాకీ తీరుస్తా అన్నానండి. పంట అమ్మితే ఏడాదికి 200 వస్తుందండి. 4 ఏళ్లుగా ఆయనకి 800 రూపాయలు పైనే వచ్చిందండి. ఈ ఏడాదైనా నా పంట నాకు ఇప్పిస్తే పంట అమ్మి బాకీ తీరుద్దామని. వెనకటికి ఈ రంగయ్య లాంటి వాడు ఎవడో ఒకడు నీళ్ల బిందె తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడట. మధ్యలో ఒక్కసారి ఆ బిందె ఉండి నీళ్లు తెచ్చుకుని తిరిగిచ్చేస్తానట. అట్టా ఉంది ఈ రంగయ్య డబ్బు కట్టకుండా చింత చెట్టు పంట అడగటం. నారాయణ గారు, బిందు ఉపమానం బాగానే చెప్పారు. నేను ఒక ఉపమానం చెప్తాను వినండి. ఎవరైనా సూడావును తీసుకొచ్చి మీ దగ్గర తాకట్టు పెట్టారనుకోండి. ఈలోగా ఆవినింది. వాళ్ళు డబ్బు తిరిగి కట్టాక ఆవుని దూడని తోల్తారా, లేక తాకట్టు పెట్టింది ఆవే కాబట్టి ఆవును మాత్రమే తోల్తారా? ఆహా, ఏడ్చినట్టుందో నీ తెలివి. నేను ఆవునే తోల్తానో ఆవుని దూడని కలిసి తోల్తానో. ముందు ఈ రంగయ్య అప్పు తీర్చున్నాయి. ఇప్పుడు మళ్ళీ అప్పు తీర్చడం ఏంటి? ఎప్పుడో తీర్చేశాడు రంగయ్య. అబద్ధం ఎందుకులే బాబు, నేను ఆయన అప్పు తీర్చిన మాట నిజమే. నువ్వు తీర్చావు రంగయ్య, పాప నారాయణే జమేసుకోలేదు. ఏ వేళ కొలగా ఉందా? మా గొప్ప బిరుసుకుందరో నీ తల. నేనెవరో నీకు తెలుసా? ఎందుకు తెలీదు? వడ్డీ పేరుతో ఊరుని తినేసే రాబందు అని తెలుసు. రంగయ్య చింత చెట్టు మీద మొదటేడాది పంట అమ్మితే నీకు ఎంత డబ్బు వచ్చింది? ఏమొచ్చింది? బోడి 200 వచ్చింది. అందులో బోడి నీ 100 వడ్డీ తీసుకుని మిగతా డబ్బు రంగయ్యకి ఇచ్చేయచ్చుగా. అప్పుడు రంగయ్య అప్పు తీర్చినట్టు అవుతుందా కాదా? నువ్వేమీ అంకిల్ గాడి చేయనక్కర్లేదు. ఇక్కడ రంగయ్య అప్పు తీర్చలేదంటున్నాడు, నేను అంటున్నాను. కనుక ఆ చింత చెట్టు నాకే రావాలి. చింత చెట్టు కాదు కదా, చింత గింజ కూడా రాదు నీకు. న్యాయం ఏమిటో చెప్పడానికి ఇక్కడ మేము ఉన్నాం. నువ్వు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మొదటి సంవత్సరమే తీరిపోయింది. మిగతా 3 సంవత్సరాలు 200 చొప్పున రంగయ్య పంట తినేశావు. దానికి నువ్వు వసూలు చేసే అన్యాయ వడ్డీ లెక్క గడితే నువ్వే 1000 రూపాయల పైచలకు రంగయ్యకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వను. కృష్ణ, నువ్వు ఆగు. కృష్ణ చెప్పిందే న్యాయం. మాకు తట్టని ఆలోచన కృష్ణకి తట్టింది. నువ్వు 1000 రూపాయలు రంగయ్యకి పంపించేయవలసిందే. గోవిందా గోవిందా. వీడు నారాయణ 1000 పంపిస్తాను. ఆ తర్వాత మీ బాబు బుసగొట్టిన పావులా వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళు. దండాలు బాబు. దండాలు నాకు కాదు, వీళ్ళకి పెట్టు. న్యాయానికి నిలిచారు వీళ్ళు.